భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. యేసుక్రీస్తు దేవుడైతే చాలామంది వేస్తున్న ప్రశ్నలు, ప్రభు అంటే నచ్చనివాడు, ప్రభు అంటే గిట్టనివాడు, ప్రభువు మీద బురద జల్లి రూపాయి సంపాదించుకుంటున్నవాడు. ప్రభు విషయంలో మాట్లాడే మాటలు ఏంటంటే, ఆయన దేవుడైతే తండ్రి అని ఎవరు పిలుస్తున్నాడు? ఆయన దేవుడైతే నువ్వేలా నా చెయ్యి విడిచావని తండ్రితో ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆయన దేవుడైతే ఈ పాత్రను అద్దె తీసేని ఎందుకు వేడుకున్నాడు? ఈయన దేవుడు కాదు, మీరు అన్నట్టు దైవ కుమారుడే కానీ ఈయన దేవుడు కాదు అని చాలామంది అంటుంటారు. ఈ లోకములో శరీరధారిగా జీవించినటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగిన మనిషిగా యేసుక్రీస్తు అనే నరుడు ఈ లోకంలో జీవించాడు. శరీరధారి ఉన్న దినములో అంటే దేవుడు శరీరి కాదు, దేవుడు ఆత్మ. దేవుడు ఆత్మ. అందుకని ఏమన్నాడు? ఆరాధించువారు ఆరాధించాలి. ఆయన ఆత్మ. అయితే శరీరధారిగా ఈ లోకంలో ఉండాల్సి వచ్చింది, ఉండాలని అనుకున్నాడు ఆయన. అందుకనే ఇక్కడ క్లియర్ కట్గా మాట్లాడుతున్నాడు. శరీరధారిగా ఉన్నాడు, శరీరమును ధరించి ఉన్నాడు. ఆ దినములలో ఆయన ఈ విధంగా ఉన్నాడని చెప్తున్నాడు. ఆయన శరీరధారి కాదు, ఆయన శరీరము కలిగిన వాడు కాదు. ఆయన ఆత్మ సమీపింపరాని తేజస్సులో అమరత్వమును కలిగి ఉన్నాడు. దేవదూత గణము చేత గాన ప్రతిగానాలతో కొనియాడబడుతూ ఉన్నాడు. ఈయన శరీరంగా ఈ లోకంలో ఉన్నప్పుడు పరిపూర్ణమైన మానవునిగా మాట్లాడాడు, పరిపూర్ణమైన మానవునిగా జీవించాడు, పరిపూర్ణమైన మానవునిగా ఆయన తన జీవిత కాలంలో గడిపాడు. ఎందుకు నరునిగా ఉన్నాడు క్రీస్తు ఈ లోకంలోనంటే, ఈ మనుషులకు, ఈ నరులకు మాదిరి చూపించడానికి ఈ లోకంలో నరునిగా వచ్చాడు. అంతకుముందు మరి ఎందుకు మాదిరి చూపించలేదంటే, అంతకుముందు దేవుడు అనేక విధాలుగా మనుషులతో మాట్లాడాడు, అనేక విధాలుగా తన ఉద్దేశాలను వెల్లడి చేశాడు, అనేక విధాలుగా మనుషులను నడిపించే ప్రయత్నం చేశాడు దేవుడు. కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన ప్రేమలో కాలము గడిచే కొద్దిగా ఆయన ప్రేమ పెరుగుతుంది కానీ తగ్గదు. కాబట్టి శరీరధారిగా వచ్చి ఇంకొంత ఎక్కువగా మన పట్ల తన ప్రేమను చూపించాలనుకున్నాడు. అలా శరీరధారికి లోకంలో బతికిన ఆయన మహారోదనతోనూ కన్నీళ్లతోనూ బతికాడు. ఆయనే రోధిస్తూ ఆయనే కన్నీళ్లతో బతికితే మన రోదన నుంచి మనకేం విడుదల ఇవ్వగలడు? మన కన్నీళ్లు ఆయనేమి తుడవగలడు అన్న డౌట్ కూడా మనకి రావాలి. అయితే ఆయనకు కలిగిన రోదన, ఆయనకు కలిగిన కన్నీటితో కూడుకున్న స్థితి, ఆయన ఏదో పొరపాటు చేస్తేనో, ఆయన ఏదో తప్పిదంలో పడిపోతేనో, ఆయన ఏదో తెలియక చేసినటువంటి పొరపాట్ల వల్ల ఆయనకు ఆ పరిస్థితి రాలేదు. ఆయన ఎందుకు శరీరధారిగా ఉన్న దినములలో కన్నీటితో రోదనతో బ్రతికాడంటే, ఆయన ముందు ఉన్నటువంటి ఆ స్థితిగతులను చూసినప్పుడు ఆయన మానవుని వలె మాత్రమే కాకుండా దైవత్వము కలిగిన, ప్రేమ కలిగినటువంటి ఒక గొప్ప వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రభువారు స్పందించినట్లుగా మనకు లేఖనాల్లో అనేక చోట్ల మనం గమనించగలం. ఆయన మనిషిలాగా కాదు, దైవత్వంతో నిండిన మనిషిగా, మంచి లక్షణాలు నిండినటువంటి వాడిగా, లోపము లేని తత్వము కలిగినటువంటి క్రీస్తు అనేక పర్యాయములు ఏడవలసి వచ్చింది, అనేక పర్యాయములు కన్నీరు కార్చాల్సి వచ్చింది. మనకు లాజరు సందర్భంలో కూడా యోహాను సువార్త 11వ అధ్యాయము 33వ వచనంలో, యోహాను సువార్త 11వ అధ్యాయము 33వ వచనం చూడండి. ఇక్కడ ఏమంటాడంటే, ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి, అంటే ఎవరన్నా ఏడిస్తే ఆయనకు నచ్చదు. ఇది అసలు సీక్రెట్ గమనించాలి. ఎప్పుడన్నా మీకు ఏడుపు కలుగుతుందా? ఒకవేళ ఏడుపు కలిగినప్పటికీ ఆ ఏడుపుని బట్టి దేవుడు నీ ఏడుపును చూసి చూడడు పోయేవాడుగా. నువ్వు ఏడిస్తే, ఏ కారణం చేత నువ్వు ఏడిచినా, అపరాధమును బట్టి ఏడిచినా, పొరపాటు చేసి ఏడిచినా, ఏ విధ కారణం చేతనైనా ఒక మనిషి ఏడ్చుట దేవునికి ఇష్టమనేని పని, అది ఆయనకి కలవరాన్ని పుట్టిస్తుంది. అంత మంచివాడు. మనం పొరపాట్లు చేసి, మనం తప్పిదాల్లో పడి, మనం దేవునికి విరోధంగా నడిచి, మనము జీవితంలో నష్టపోయి, మనం కష్టాల పాలైపోయి ఏడ్చినప్పటికీ ఆ స్థితిని బట్టి కూడా దేవుడు చెలించిపోతాడు. ఇక్కడ లాజరు సందర్భంలో మనం చూసినప్పుడు ఆయన కలవరి పడిపోయాడు. ఆ తర్వాత ఏమైందంటే 35వ వచనంలో యేసు కన్నీళ్లు విడిచను. యేసు కన్నీళ్లు విడిచాడు. శరీరధారిగా ఉన్న దినముల్లో మహారోదనతో కన్నీళ్లతో బతికాడు. ఒకటి, ఆయన పరిశుద్ధంగా నివసించడానికి శరీరంలో ఉన్నాడు కాబట్టి మనలాంటి లోక సంబంధమైన ఆకర్షణకు లోనయ్యే శరీరంలోనే ఆయన ఉన్నాడు. అందుకని అంటాడు, పాప శరీరాకారంతో ఈ లోకంలో జీవించాడు. ఆయన పాప శరీరాకారంతో ఈ లోకంలో ఉన్నాడు. మన వంటి రియాక్షన్స్ ఆయనకు ఉన్నాయి. ఆయన కూడా లోబరచబడడానికి, ఆయన కూడా తప్పిదంలో పడిపోవడానికి, ఆయన కూడా తన కోరికలు నెరవేర్చుకోవడానికి ఆ దేహము ఆయన ప్రేరేపిస్తుంది. పరిశుద్ధాత్మ వలన పుట్టినవాడే, మనకంటే నీతిమంతుడే, కానీ పాప శరీరంలో ఉన్నాడు కాబట్టి దానిని జయించుట కొరకు ఎక్కువగా ప్రార్థనలో గడిపి దేవుని వద్ద నుంచి శక్తిని పొందుకుని పరిశుద్ధంగా ఉండగలిగాడు. అంత మాత్రమే కాదు, పరుల విషయంలో కూడా, ఎదుటివారి విషయంలో, పొరుగువారి విషయంలో కూడా క్రీస్తు ప్రభు వారి యొక్క వ్యక్తిత్వం ఎంత గొప్పగా కనిపిస్తుందంటే, ఆయన ఎవరైనా బాధపడుతున్నప్పుడు, కన్నీరు కారుస్తున్నప్పుడు వారి విషయంలో కలవరపడి కన్నీరు కార్చే
వెరీ సెన్సిటివ్ మెంటాలిటీ కలిగిన వాడు మన దేవుడు. సెన్సిటివ్ మెంటాలిటీ కలిగిన వాడు. బైబిల్ గ్రంథంలో స్త్రీలకు ప్రాధాన్యత లేదని మనం చెప్పుకోవడానికి లేదు. ప్రభువుకు జన్మనిచ్చింది స్త్రీనే, ప్రభువుకు పరిచయం చేసింది స్త్రీనే, పాద పరిచయం చేసిన స్త్రీనే, ప్రభువుకు వండి వార్చింది స్త్రీనే, ప్రభు పాదాల దగ్గర కూర్చుని లేఖనాలను శ్రద్ధగా నేర్చుకుంది స్త్రీనే, ప్రభుతో ఎక్కువ సమయం బోధన వింటూ గడిపిన వాళ్ళు స్త్రీలే, ప్రభు మాటలందు నమ్మిక ఉంచిన వాళ్ళు స్త్రీలే, ప్రభువు చెప్పిన మాట ప్రకారము ఆయన సిలువ వేయబడే వరకు మాత్రమే కాకుండా ఆయన సిలువకు అప్పగించుకుని సమాధిలో పెట్టబడే వరకు దగ్గరున్న వాళ్ళు స్త్రీలే, మరణించి తిరిగి లేచిన తర్వాత మొదటిగా వెళ్ళి చూసింది కూడా స్త్రీనే. బైబిల్ గ్రంథంలో స్త్రీకి ఉన్న ప్రాముఖ్యత చాలా గొప్పది. అందుకని అంటాడు, జ్ఞానవంతురాలు తన ఇల్లును పట్టును. ఒక స్త్రీ పరిపూర్ణమైన విశ్వాసంతో నమ్మకంతో దేవుని ఎడలో నివసిస్తే ఆ స్త్రీ కుటుంబానికి గొప్ప వెలుగునివ్వగలదు. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, స్త్రీలు ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు. స్త్రీలు బలహీన గడ్డలు అంటారు, ఎందుకంటే వాళ్ళు త్వరగా ఏడ్చే తత్వం కలిగిన వాళ్ళు. మగవాళ్ళతో పోల్చుకుంటే సున్నిత మనస్తత్వం కలిగిన వాళ్ళు స్త్రీలు. యేసు ప్రభు వారు స్త్రీల కంటే సెన్సిటివ్ మెంటాలిటీ కలిగిన వాడు. ఎవరైనా చనిపోయినప్పుడు మనం వెళ్ళామనుకోండి, ఎక్కువ ఆడవాళ్ళు ఏడుస్తుంటారు, మగవాళ్ళు ఏడుస్తారు. ఎక్కడ మగవాళ్ళు ఏడరు, కానీ యేసు ప్రభు వారు ఏడ్చారు ఇక్కడ. అంటే ఆయన ఎంతటి శుతిమెత్తని హృదయం కలిగిన వాడు, ఎంతటి ప్రేమ కలిగిన వాడు, ఆయన త్వరగా చలించే తత్వం కలిగిన వాడు. పరిస్థితులను త్వరగా అర్థం చేసుకుని ఎదుటివారి బాధను అర్థం చేసుకునే విషయంలో క్రీస్తుకు మించిన వాడి లోకంలో లేడు. ఇక్కడ ఆయన కన్నీళ్లు విడిచాడు. శరీరధారిగా ఉన్న దినములలో ఒక్క లాజరు ఇంటి వద్ద లాజరు సందర్భంలో మాత్రమే కాదు, ఆయన అనేక పర్యాయములు మనుషుల బలహీనతలను, మనుషుల ఇబ్బందులను చూసి ఆయన చలించిన పోయిన వాడే, ఏ రోగముతో ఉన్నవాడు ప్రభు దగ్గరికి వచ్చి వేడుకున్నప్పటికీ ఆయన వెంటనే వారి మీద కనికరపడి జాలిపడి స్వస్థపరిచినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత ఆయన పట్టణాన్ని చూసి ఇంకొక సందర్భంలో లూకాసు వార్త 19వ అధ్యాయం 41వ వచనంలో ఆయన పట్టణాన్ని చూసి, యెరూషలేము పట్టణాన్ని చూసి ఆయన ఏడుస్తాడు. ఆయన పట్టణం సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చాడు. శరీరధారిగా ఉన్న దినములలో పట్టణాన్ని చూసి ఏడ్చాడంటే అర్థం ఏంటి? పట్టణంలో ఎవరున్నారు? ప్రజలు ఉన్నారు. ప్రజల నిమిత్తం ఏం చేశాడు ఆయన? ఏడ్చాడు. వీరు మార్పునందని ప్రజలుగా, దేవుని వైపు తిరగని ప్రజలుగా, దేవునికి మనస్సుమని ప్రజలుగా వీళ్ళున్నప్పుడు ఏం చేశాడంటే ప్రభు ఏడ్చాడు. ఏమంటే మనుషులు చూడగానే ఒకవేళ వాళ్ళు ప్రభువుని నమ్ముకుంటే మనకు సంతోషం కలగాలి. ప్రభువుని నమ్మకపోతే ఎవరైనా మనకు వేదన కలగాల. మనం శుభకార్యాలకు ఏదైనా ఇతర సందర్భాల్లో చుట్టాలంటికి వెళ్ళినప్పుడు బంధువులు చూసుకుని ఒక్కసారి ప్రేమ పొంగిపోయి వాళ్ళ మీద పడిపోయి మేడమే ముద్దు పెట్టుకుని మరి ప్రేమ చూపించే ప్రయత్నం చేస్తాం మనం. ఒకవేళ వాళ్ళు రక్షింపబడకపోతే హృదయంలో మంట కలగాలి, వేదన కలగాలి, బాధ కలగాలి. నువ్వు పొందుకున్న భాగ్యం ఇక్కడ అంటున్నాడు, ఈ దినమందైన సమాధాన సంబంధమైన సంగతులను నీవు చూచినడలా. మన జీవితంలో సమాధాన సంబంధమైన సంగతులను దేవుడు చూపించాడు. ప్రభు నమ్ముకున్న తర్వాత నెమ్మదితో, సంతోషంతో, ఆనందంతో, తృప్తితో, ధైర్యంతో మనం బ్రతుకుతున్నాం. మరి ఇది అలాగే లేదుగా. ప్రభు నమ్మని వాళ్ళకి లేదుగా. మన బంధువుల వద్దకు వెళ్ళినప్పుడు ఆయా సందర్భాల్లో ఆయా రీతిలో వాళ్ళని కలుసుకున్నప్పుడు ఒకవేళ వాళ్ళు ప్రభువు ఎరగని వారైతే, మనం గ్రామంలో అడుగు పెట్టిన వాళ్ళు, మన ఇంటి పొరుగు వారు, మన బంధువులు, స్నేహితులు, మన ఇంటి పేరు కలిగిన వాళ్ళు ఎవరైనప్పటికీ, మనకు సంబంధించిన మనుషులు ఎవరైనప్పటికీ వారు ప్రభువుని ఎరగని వారైతే, వారి జీవితంలో సమాధానం లేని స్థితి వాళ్ళు ఉంటే మనం ఏడవాలండి. యేసు ప్రభు వారు శరీరధారిగా ఉన్న దినమాల్లో పట్టణాన్ని చూసి, పట్టణంలో ప్రజలను చూసి ఏడ్చాడు, బాధ కలిగిన వారిని చూసి ఏడ్చాడు ఆయన. అంత మాత్రమే కాదు, యోహాను సువార్త 13వ అధ్యాయము 21వ వచనం చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 21వ వచనంలో ఏమంటాడంటే, యేసు ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి మీలో నన్ను అప్పగించునని, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏమండి, ఆత్మలో కలవరపడ్డాడు. కంగారు వచ్చింది. ఎందుకంటే దేవుడు క్రీస్తు ప్రభు చూడండి చదవండి, క్రీస్తు ఏర్పరచుకున్న వారిలో 12 మందిలో ఒకడు. ఎవరండి ప్రభువుని అప్పగించింది? ఎవరు? 12 మందిలో ఒకడు ప్రభువుని అప్పగించి. ఈ విషయం ప్రభువుకు తెలుసు. ఈ విషయం ప్రభు తెలిసిన ఆత్మలో కలవరపడ్డాడు, వేదన చెందాడు. కలవరం అన్న చోట ఏముంటుందంటే మనం చూసినప్పుడు పెరిహాపిలోస్ అంటాడు, పెరిలోపోస్ అంటాడు. అంటే అర్థం ఏంటంటే ఆత్మలో ప్రభు పరితాపము చెందాడు, ఎంత వేదనకు గురయ్యాడు. అయ్యో, ఇస్కరియోతు యోధాకు ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఎందుకు పట్టింది? అతడు కలిగి ఉన్నటువంటి ధనాపేక్ష, అతడు కలిగి ఉన్నటువంటి స్వలాభము క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా వదిలిపెట్టలేకపోయాడు. అతడు ఏమని పిలువబడ్డాడంటే నాశన పుత్రుడిగా పిలువబడ్డాడు. దేవుడు అందరి మీద కరుణించాడు. కానీ ఇస్కరియోతు యోధకున్న బలహీనత, ఇస్కరియోతు యోధ క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత వదిలిపెట్టకపోవడం వల్ల అతని బలహీనతే అతనికి ఊరయ్యింది. అతడు ఊరి పెట్టుకుని చేస్తాడు. అతడు ఏర్పరచబడినప్పటికీ అతడు నాశనం అయిపోయినట్టుగా చూస్తాం. ఈ విషయం ప్రభు తెలిసి నాశనానికి జోగుతున్న వాడి విషయంలో ప్రభు కలవరపడతాడు, వేదన చెందుతాడు. అంత మాత్రమే కాదు, నేను ఏర్పరచుకున్నవాడే నా మీద ఏమంటాడు, నన్ను తన్నుటకు నా ఇంటివాడు తన మడమను ఎత్తాడు. ఇదిగో నేను ఏర్పరచబడిన వాడే నన్ను అమ్మేస్తున్నాడని శరీరధారిగా ఉన్న దినముల్లో ఆయా రీతిగా, ఆయా సందర్భాల్లో, ఆయా వ్యక్తులను బట్టి క్రీస్తు ఏడ్చినట్లుగా
క్రీస్తు బాధపడినట్లుగా మనం చూస్తున్నాం. అయితే శరీరధారి గుణంలో ఆయన ఇటువంటి పరిస్థితుల్లో ఆయన జీవించాడు. ఆయన తన కోసం తను ఏడవలేదు, తన కుటుంబం కోసం తను కన్నీరు కాచలేదు, కానీ ప్రజల కొరకు, ప్రజల నిమిత్తం ఏం చేశాడంటే ప్రార్థన చేస్తూ ఆయన కన్నీటితో గడిపాడని మనం గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక విషయం ఏంటంటే, మనకు లేఖనాల్లో ఈ భూమి మీద మనం సురక్షితంగాను క్షేమముగాను ఉండాలంటే మనుషులందరి కొరకు ఏమన్నాడు? మనుషులందరి కొరకు, మరి ముఖ్యంగా మనుషులందరి కొరకు, అధికారుల కొరకు, ప్రధానుల కొరకు ప్రార్థన చేయాలి. ఇదే మనకు ఆశీర్వాదం. మనం ఏం చేస్తాం? మోకరించామంటే మన కష్టాలు గుర్తొచ్చేస్తాయి, మనకి మోకరించామంటే మన ఇబ్బందులు, మోకరించామంటే మన బాధలు, ఏమంటే మనం కన్నీరు గడిచామంటే ఎవరి కోసం గడిచాం? మన కష్టాలు మనకు గుర్తొచ్చి, మన బాధలు మనకు గుర్తొచ్చి ఏడుస్తాం. కానీ అది ఆశీర్వాదం కాదు. మనం ఏడ్చుట మానాలి. ఎందుకంటే మన కన్నీటిని దేవుడు నాట్యముగా ఆల్రెడీ మార్చాడు. నమ్మిన మన జీవితాల్లో శిక్షణ తొలగించాడు, ఉగ్రతను తప్పించాడు, కన్నీటిని నాట్యముగా మార్చాడు, బూడిదకు పడిదిగా భూదండను దయచేశాడు దేవుడు, గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము అనుగ్రహించాడు. ఎంత గొప్ప భాగ్యం రక్షణ జీవితం. ప్రభువు నమ్ముకుని ముందుకు సాగడం, ఈ లోకంలో ఏ పనిలో, ఏ లాభంలో, ఏ యొక్క స్థితిలో దక్కనటువంటి గొప్ప సంతోషం, ఆనందము ప్రభువు నమ్మిన వారి జీవితంలో దొరుకుతుంది. అందుకే నేటి దినాల్లో ప్రజలు చాలా వివేకంగా ఉన్నారండి. పాశ్చాత్య దేశాల్లో, అమెరికా, ఇంగ్లాండ్ అలాంటి ఆస్ట్రేలియా లాంటి ప్రాంతాల్లో మనం చూసినప్పుడు అక్కడ పాపం ఎక్కువగా ఉంటుంది. మా మనుషులు వస్త్రాన్ని సరిగ్గా ఉండదు, ఎక్కువగా డ్రగ్స్ ఉంటాయి, ఎక్కువగా యవనస్తులు చెడిపోయి ఉంటారు, వాళ్ళు లివింగ్ డేటింగ్ పేరిట కొంతమంది కలిసి ఉంటారు, వివాహం ఉంటుంది, ఇవన్నీ మనం చెప్పుకుంటాం. కానీ దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే, చెడిపోయిన దేశాల్లో, పాడైపోయిన దేశాల్లో యవ్వనస్తులు, టీనేజర్స్, 14 సంవత్సరాలు దాటిన వాళ్ళకు ఉన్నటువంటి వాక్య సంబంధమైన జ్ఞానము, వారు దేవునికి దగ్గరైన స్థితి, వారు దేవుడితో దేవుళ్ళు ఎంత దీవించబడ్డారు, దేవుళ్ళు ఎంత ఆశీర్వదించబడ్డారు, ఎంత వాక్య జ్ఞానాన్ని పొందుకున్నారో ఇప్పుడు గనక మనం ఆలోచన చేసి వాళ్ళ గురించి మనం వెరిఫై చేసి చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే ప్రజలు చాలా వివేకంగా ఉన్నారు, తరములు చాలా వివేకంగా ఉన్నాయి. మన ప్రాంతాలంటే చాలా వెనకబడి ఉన్నారు. ఒక వాక్యం తెలిసి ఒక వాక్యం తెలియదు మనవాళ్ళు. కానీ చాలా దేశాల్లో ప్రజలు దేవుని ప్రేమను రుచిస్తున్నారు. నేను కొంతమంది యవనస్తులతో, టీనేజర్స్తో మాట్లాడుతుంటాను ఆన్లైన్లో. వాళ్ళకి నేను సమాధానం చెప్పలేను, కొన్ని క్వశ్చన్ చేసినప్పుడు నేను సమాధానం చెప్పలేను. వీళ్ళకి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అర్థం చేసుకున్నప్పుడు, ఇదిగో వారి ముందు తరములు చెడిపోయి, వారి ముందు తరములు పాడైపోయినప్పుడు వీళ్ళు కళ్ళు తెరుచుకుని ఆలోచిస్తున్నారు. ఇదిగో మనం మన తల్లిదండ్రులలాగా ఉండకూడదు, వాళ్ళ జీవితాల్లో ఉన్న అంధకారం, వాళ్ళ జీవితాల్లో ఉన్నటువంటి సమస్యలు, వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి వేదన, కన్నీరు మన జీవితాల్లో ఉండకూడదు. ఇదిగో మన నిమిత్తం కన్నీరు కార్చిన దేవుడు మనల్ని కన్నీటి నుంచి, కష్టాల నుంచి విడిపించడానికి వచ్చాడని యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి జీవిస్తున్నారు. వారి జీవితాలు చాలా ధన్యకరంగా ఉన్నాయి. అంత మాత్రమే కాదు, వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకుని, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని ఆయా దేశాలకు స్వార్థ ప్రకటించడానికి సహకరిస్తున్నారు. ఆయా దేశాల్లో ఉన్నటువంటి ఆ ప్రదేశాలకు వీళ్ళు వెళ్తున్నారు. సంవత్సరానికి ఒకసారి, 1 నెల 2 నెలలు ఏం చేస్తున్నారంటే మిషనరీలుగా వెళ్ళి పరిచర్య చేస్తున్నారు. ఎంత గొప్ప భాగ్యం అండి. యవ్వన కాలంలో కళ్ళు తెరవబడి నేడు 30, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు అయిన ప్రభువు నమ్ముకున్నప్పటికీ చాలా మంది జీవితాల్లో కనువిప్పు కలగట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు కనువిప్పు కలుగుతుందంటే ప్రభువు జీవితాన్ని నువ్వు బాగా అర్థం చేసుకున్నప్పుడు జీవితాలు తారుమారైపోతాయి, ఆశీర్వాదానికి వారసులు అయిపోతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే శరీరధారిగా ఉన్న దినంలో ప్రభువు అనేక మార్లు ఏడ్చినప్పటికీ ఆ బాధ కంటే, ఆ కన్నీటి కంటే, ఆ యొక్క విచారము కంటే గెత్సెమనే తోటలో ప్రభువు పడినటువంటి వేదన, కష్టాన్ని గనక మనం అర్థం చేసుకుంటే, మరలా చెప్తున్నాను, జీవితాలు తారుమారైపోతాయి. మునుపటి జీవితానికి, భవిష్యత్ జీవితానికి సంబంధం లేకుండా దేవుడు అంచెలంచెలుగా మన జీవితాన్ని మార్చివేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూసినప్పుడు మార్కు సువార్త మనం చూసినప్పుడు 14వ అధ్యాయము 33వ వచనం చూడండి. మార్కు సువార్త 14వ అధ్యాయము 33వ వచనం. మార్కు సువార్త 14వ అధ్యాయము 33వ వచనం. మార్కు సువార్త 14వ అధ్యాయము పేతురును యాకోబును యోహాను వెంట పెట్టుకుని పోయి మిగుల విభ్రాంతి నందుటకు, చింతాక్రాంతుడగుటకు ఆరంభించను. ఎందుకంట ముగ్గురిని వెంట పెట్టిపోయాడు, 8 మందిని తీసుకెళ్ళాడు, 12 మందిలో 8 మందిని బయట పెట్టాడు, ముగ్గురిని లోపల పెట్టుకున్నాడు. మనం చూసినప్పుడు ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారు ముగ్గురిని తీసుకెళ్ళారంటే, ఆ ముగ్గురు ప్రభుతో కలిసి ప్రార్థన చేసిపోయాడు. అయితే ఇక్కడ ప్రభువారు తనను తాను ఏ విధంగా మార్చుకున్నాడంటే, విభ్రాంతి నందుటకు, చింతాక్రాంతుడగుటకు ఆరంభించను. చింతకు అప్పగించుకున్నాడు, చింతపడాలనుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు అప్పగించబడబోతున్న సమయానికి ముందు గెత్సెమనే తోటలో జరిగినటువంటి సందర్భం ఇది. ఇక్కడ మనకు చూసినప్పుడు మిగులు విభ్రాంతి నొందుట, లేదంటే చింతాక్రాంతుట అనే మాట మనకు హెబ్రీ గ్రీకు పదాల్లో ఎక్టాంబియో అనే పదాన్ని సూచిస్తుంది. అంటే అర్థం ఏంటంటే ప్రమాద సూచికగా. మీకు తెలుసో లేదో, స్కైలాబ్ అనే ఒక ఉపగ్రహం ఒక ప్రాంతంలో పడిపోతుందని రేడియోలో ప్రసారం చేశారు అప్పట్లో, 70s అనుకుంటా. ప్రజలందరూ ఏం చేశారంటే విభ్రాంతి నొందారు, భయపడిపోయారు. రేపు పడిపోతుంది, లేదా 2 రోజులు పడిపోతుంది, కానీ ఎవరికి వాళ్ళు ఎట్లాగ చచ్చిపోతున్నాం అని చెప్పేసి విందుల విలాసాలు చేసుకుని ఎట్లా చచ్చిపోతున్నాగా అని చెప్పి కొంతమంది స్థలాలు అమ్మేసుకున్నారంట. కొంతమంది స్థలాలు అమ్మేసుకుని ఎలా బతకట్లేదు కదా, ఈ 2 రోజులు ఎంజాయ్ చేద్దాం అనుకున్నారంట. కొంతమంది విందులు చేసుకున్నారంట. చనిపోవాలనుకున్నప్పుడు కొంతమంది ఏం చేశారంటే భయకంపితులైపోయారు. మనం ఒక్కసారిగా ఉపగ్రహం కనుక మన ప్రాంతంలో పడిపోతే మనం నిమిషంలో చనిపోతామని చెప్పి ఏం చేశారు, ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. విభ్రాంతి నొందుట అనేది దేనికి సాదృశ్యం అంటే, పొందబోయే ఉగ్రతను ముందుగానే వారు హెచ్చరిక నొందితే
వారిలో పుట్టే కలవరాన్ని ఏమంటాడంటే, ఇక్కడ మనం చూసినప్పుడు ఎక్కాంబియో అనే పదంతో వర్ణిస్తున్నాడంటే కలవరాన్ని సూచిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరుసటి రోజు ఆయన పొందబోయే హింస, మరుసటి రోజు ఆయన పొందబోయే అవమానము, ఆయన ఏ విధంగా ఎగతాళి చేస్తున్నారో, ఏ విధంగా తోలనాడుతున్నారో, ఏ విధంగా గాయపరుస్తున్నారో, ఏ విధంగా ఆయన శరీరాన్ని రక్తసిక్తంగా మార్చుకున్నారో ముందుగా ఎరిగిన వాడే ఆయన తనను తాను దేవుని సన్నిధిలో అప్పగించుకుని, ప్రజలందరి నిమిత్తం నేను గాయపరచబడబోతున్నాను కాబట్టి ప్రభు అంటాడు, ప్రభువా తండ్రి ఈ గిన్నె నా దగ్గర నుంచి తీసుకాయి, ఆయనను నా చిత్తము కాదు నీ చిత్తమే. తనను తాను శ్రమకు హింసకు అప్పగించుకునేటప్పుడు ప్రభు వ్యక్తిత్వం చూసారు ఎంత గొప్ప. ఆయన ఏ పొరపాటు చేయాలి, ఆయన ఏ తప్పు చేయాలి. ఈ రోజుకి యేసు ప్రభులో తప్పులు చూపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, కానీ నిర్ధారించగలిగిన దమ్ము ప్రపంచంలో ఎవరికి లేదు. నిరూపించగలిగిన దమ్ము ప్రపంచంలో ఎవరికి. అంతటి నీతిమంతుడు ఆయన. బతికొండగానే నాలో పాపాన్ని ఎవడు స్థాపించగలడని సవాలు విసిరేవాడు ఆయన. అటువంటి నీతిమంతుడు ప్రజలందరి నిమిత్తమై ఆయన అప్పగించబడబోతున్నాడు. ఆయన పొందబోయే శ్రమ, ఆయన పొందబోయే తిరస్కారము, ఆయన పొందబోయే కొరడాదిబ్బలు, ఆయన ముఖం మీద పడబోయే ఉమ్మి, కాంటి నుంచి ముఖాన పడుతున్న ఉమ్మి, దేహం అంతా కూడా గాయాలు ఆయన ముందుగా గమనించాడు. ఒక్క 10 కొరడ దెబ్బలు తింటాం మనం, 10 కొరడ దెబ్బలు మనం తినగలమా? ఎంత భయంకరంగా ప్రభువును బాధించారండి. ఇదంతా పూర్తిగా ముందు తెలిసిన వాడు, ఎరిగి ఉన్న క్రీస్తు ఏ విధంగా అప్పగించుకున్నాడు. ఆయన ప్రజలందరి నిమిత్తము శ్రమ పొందే ముందు ఆయన దుఃఖాక్రాంతుడయ్యాడు, విభ్రాంతి నుండాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, మనం గమనించాలి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 37వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 37వ వచనం. మెండబెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడకును మొదలు పెట్టాను. చాలండి. దుఃఖపడుటకు, చింతాక్రాంతుడకు, ప్రజల పాప పరిహార నిమిత్తం ఆయన అప్పగించే ముందు, ఇక అప్పగించబడే ముందు ప్రజల నిమిత్తం వేడుకున్నాడు ఆయన. ప్రజల నిమిత్తం, అయ్యా ఈ ప్రజలు తెలియక చేస్తున్నారు, ఈ ప్రజలు పాపములో పడిపోయారు, లెక్క ప్రకారం వారు శిక్షించబడాలి. ఎంతగా వేదన చెందాడు ప్రజల పాపం నిమిత్తం శ్రమ పడే ముందు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం పొరపాటు చేసినప్పటికీ ఒక మాట అంటే మనం ఊరుకోము. మనలో ఏదైనా బలహీనత ఎదుటివాడు కనిపించినప్పుడు ఆ బలహీనత ఏదైతే చూపిస్తే మనకు ఎక్కడ లేని కోపం వస్తుంది కదా. ఏ లోపము లేని క్రీస్తు ఏ విధంగా శ్రమను సహించాడు మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం చూసినప్పుడు యేసు ప్రభు వారిని మనం చూసినప్పుడు 18వ అధ్యాయం యోహాను సువార్తలో మనం చూసినప్పుడు ఆ నది, ఆ యొక్క గెత్సెమనే తోటలోకి ప్రభు వెళ్లే ముందు 18వ అధ్యాయం 1వ వచనంలో యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయాను. దేవునికి మహిమ. ఈ కెద్రోను వాగు మీద నేను ఆల్రెడీ ధ్యానం చేస్తున్నాను. ప్రభుత్వం అయితే భవిష్యత్తులో దాని గురించి పంచుకుంటాను. ఈ కెద్రోను వాగు యెరూషలేముకు బయట ఉంది. షిమీ విషయంలో రాజు అంటాడు, షిమీ నువ్వు పట్టణంలోనే ఉండు, పట్టణంలోనే ఇల్లు కట్టుకో, పట్టణం నివాసం ఉండు, కెద్రోను వాగు దాటిపోయి వస్తావంటాడు. కెద్రోను వాడు దాటినవాడు శాపగ్రస్తుడుగా, కెద్రోను వాడు దాటినవాడు వెలుపట ఉండవలసిన వాడుగా ఎంచబడ్డాడు పాత నిబంధనలో. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారు అప్పగించబడే ముందు పస్కా బలి పశువుగా అనేక అసంఖ్యాకమైన గొర్రెలను బలిగా అర్పించారు. వాటి యొక్క రక్తము కెద్రోను వాగులో ప్రవహించిందంట. వాగంటే నది కాదు, సరస్సు కాదు, కొద్దిగా ఉంటుంది, నీళ్లు పారుతూ ఉంటాయి. కానీ ఆ వాగంతా కూడా రక్తసిక్తమైంది. ప్రభువారు దాటింది కెద్రోను వాగుని. కెద్రోను వాగు దాటుతున్నప్పుడు ఇదిగో పస్కా బలి పశువు రక్తము ఆ కెద్రోను వాగులో ప్రవహిస్తున్నప్పుడు ప్రభువారు ఎంత పరితాపం చెందడం తెలుసా? అదేంటండి, వాగు దాటేప్పుడు పరితాపం చెందాల్సిన పని ఉంది అనుకుంటారా? అనుకోవడం లేదు. అక్కడ ఇదిగో అసంఖ్యాకమైన పస్కా బలి పశువుల గొర్రె పిల్లల స్థానములో, లెక్కలేని గొర్రె పిల్లల స్థానములో క్రీస్తు ఒక్కడే శ్రమ పెట్టబడబోతున్నాడు. అసంఖ్యాకమైన గొర్రె పిల్లల స్థానములో క్రీస్తు ఒక్కడే అవమానానికి గురి చేయబడబోతున్నాడు. అసంఖ్యాకమైన గొర్రెలు అనేకము శ్రమ పడ్డాయి, ఏడవబడ్డాయి, మొరలు కొలపబడ్డాయి, గాయపరచబడ్డాయి, బతుకు తేపడ్డాయి. వాటన్నిటి స్థానంలో, వాటన్నిటి పెయిన్, వాటన్నిటి శ్రమను క్రీస్తు ఒక్కడే భరించబోతున్నాడు. ఆయన దాటి వచ్చినప్పుడు ఆ కెద్రోను రక్తాన్ని చూసినప్పుడు, ఆ వాగులో ఉన్న ఆ రక్తాన్ని ఎరిపెక్కిన ఆ నీళ్ళను చూసినప్పుడు ప్రభువు తాను పొందే హింసను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఎందుకని ప్రభువుని ఆరాధించాలంటే, మన కోసం మనం ఏడవలసిన అవసరం లేకుండా మన నిమిత్తం ఆయన శ్రమపడి, ఆ శ్రమకు ముందుగా ఆయన కన్నీళ్లు విడిచాడు, ఆయన మరులు కొల్పబడ్డాడు, తండ్రికి అప్పగించుకున్నాడు, కలవరపడ్డాడు, విభ్రాంతి నొందాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించాలి. ఇక ఈ లేఖనంలో మనం చూసినప్పుడు 38వ వచనం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 38వ వచనం. ఏ విధంగా శ్రమ పడ్డాడు ప్రభువారు అని అంటే, మత్తయి సువార్త 26వ అధ్యాయము 38వ వచనం. అప్పుడు యేసు మరణమునందునంతగా, ఎంతగా మరణమునందునంతగా చచ్చిపోతానండి అంటాం కదా మనం చాలాసార్లు. అయ్యో ఈ బాధ అనిపించినాక చచ్చిపోతానే అంటాం కదా చిన్ననాటికే, అవునా? ప్రభు వారు పడబోతున్నటువంటి అశ్రమ, పొందబోతున్నటువంటి హింస, అగాయములు ముందుగా ఎరిగిన వాడే ప్రభు ఇదిగో మరణమగునంతగా. ఎవడో నన్ను అప్పగించబోతుంది, నాతో కలిసి ఉన్నవాడేగా, డబ్బు సంచి చేతికి అప్పచెప్పాను, ఒక బాధ్యత ఇచ్చానుగా,
నన్ను అప్పగించబోతున్న వాడు ఎవడో కాదు, బయటవాడు ఎవడో కాదు, ఇదిగో నా ఇంటి వాడే, నేను ఎన్నుకున్న వాడే. చాలామంది చాలాసార్లు ప్రభు నమ్మిన వారు ఏం చేస్తారంటే, ఆనాడు ఇస్కరియోతు యొద్ద డబ్బు కంటే క్రీస్తుని తక్కువగా ఎంచాడు, డబ్బుని ఎక్కువ ఎంచాడు. నేడు క్రైస్తవ ప్రజలు కూడా చాలామంది ప్రభు నమ్మినప్పటికీ ప్రభు కంటే లోక సంబంధమైన సంపాదనను, లాభాన్ని, వ్యాపారాలను, వారి యొక్క లోక సంబంధమైన స్వాధ్యతను ఎక్కువగా అపేక్షిస్తూ ఉంటారు. మీరు ప్రభుని నమ్మినోడు కదా 3 దినముల కూడికలు సంఘంలో పెట్టామంటే 3 దినం, ఒక దినం గడుపుతా 1000 దినాల కంటే శ్రేష్టం అన్నాడే. 3 దినాలు గడుపుతా 3000 గడిపినట్టే కదా. మనం ఎన్ని దినాలు దేవుని సన్నిధిలో ఉండగలిగాం. పనులు, బాధ్యతలు, ఇలా ఏ సంబంధమైన వాటి మనకు అవసరమని మనకు అర్థం వచ్చేసి మనం ప్రభు నమ్మేలేదా? అటువంటి వాడి పట్ల కూడా ప్రభు ఎంతగా నలిగిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను అంటాను, ఆనాడు బాధ పెట్టింది, ఆనాడు గాయపరిచింది, ఆనాడు ప్రభు నమ్మింది నేనే. ఆ లక్షణాలన్నీ నాలో ఉన్నాయి. పులుపు లక్షణాలు, అమ్మి వేసే లక్షణం నాలో ఉంది, గాయపరిచే లక్షణాలు ఉంది, అవమానపరిచే లక్షణాలు ఉంది, సిలువ వేయమని కేకలు వేసే తత్వం కలిగిన లక్షణాలు ఉంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఇటువంటి నన్ను దేవుడు ఎంత ప్రేమించాడు. ఒక మాట అనకుండా, ఒక మాట తోలనాడకుండా, కించపరచకుండా, నా హృదయాన్ని గాయపరచకుండా నన్ను దేవుడు ఎంత ప్రేమించాడు. ఇదిగో ఈ పాపిని ప్రేమించడానికి ఆయన పాపిగా తీర్చబడి అప్పగించబడ్డం ఎంత గొప్ప విషయం. ఇక్కడ అంటున్నాడు, నా ప్రాణము దుఃఖంలో మునిగిపోతున్నది, దుఃఖంలో మునిగిపోతుంది. ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం? ఇక్కడ అంటాడు, పెరిలిపోసు అంటున్నాడు, దుఃఖములో మరణముగునంతగా దుఃఖంలో ముని పెరిలిపోసు అంటే గాఢమైన వేదన. ప్రభువు పొందబోయే హింస ఆయన కళ్ళకు ముందుగానే కనబడింది. మనందరి నిమిత్తం వచ్చుకున్నాడు, అవమానాన్ని వచ్చుకున్నాడు, శ్రమను సహించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప ధన్యత విశ్వాస జీవితం. ఇలా మనం ముందుకు చూస్తూ ఉంటే ఆయన వేదన పడ్డాడు, ఆత్రముగా ప్రార్థన చేశాడు, ఇదిగో దేవుణ్ణి వేడుకున్నాడు, చింతాక్రాంతుడకు ఆరంభించాడు. లోకాసు వార్త 22వ అధ్యాయం 44 వచ్చినట్టు ఆయన చెమట రక్త బిందువుల వలె మారిపోయింది. ఇదిగో ఆయన ఆ వేదనను తట్టుకోలేక, ఆ బాధను దిగమింగుకోలేక, ఆయన శరీరంలో ఉన్నట్టు కుంగిపోతున్నప్పుడు, విసిగి వేసారిపోతున్నప్పుడు ఇదిగో దేవదూత వచ్చి ఆయనను బలపరిచింది. స్కాలర్స్, పండితులు ఏమంటారంటే, ఇదిగో యేసుక్రీస్తు ప్రభు వారు గెత్సెమనే తోటలోనే మరణించాడు. ఒక వ్యక్తి చెమట రక్తంగా ఎప్పుడు మారుతుందంటే హైపర్ టెన్షన్ గురయ్యి ఆ వ్యక్తి యొక్క హార్ట్ ఫెయిల్ అయినప్పుడు ప్రభు పలికిన మాట కూడా దీనికి సూటబుల్గా ఉంది. మరణమగునంతగా నా ప్రాణము వేదనలో మునిగిపోయింది. ఆయన తాను ఆ విధంగా అప్పగించుకున్నాడు. ఆనాటి సమయం నుండి ప్రభు పునరుద్ధరణ తిరిగి లేచే వరకు సమయం చూసుకుంటే ఖచ్చితంగా 3 దినములు సరిపోతున్నాయి. ప్రభువును బలపరిచిన ప్రభువు దేవదూతను బట్టి బలము పొందుకున్నవాడే ఆ శరీరమును తీసుకువెళ్ళి ఎంతో ప్రయాసతో సిలువను మోసి దెబ్బలు తిని ఆ దేహమును తీసుకువెళ్ళి సిలువకు అప్పగిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించాలి, దేవదూత వచ్చి బలపరచాల్సిన పరిస్థితి కానీ ఎందుకు వెళ్ళాడంటే ఆయన పొందబోయే హింస అంత కఠినంగా ఉంది. ఈనాడు మనం ఎందుకున్నాం? ఎందుకు ఆరాధిస్తున్నామంటే, ఇదిగో ఈ అతిక్రమం చేసిన వారి నిమిత్తమే ఆయన గాయపరచబడ్డాడు, ఈ దోషం చేసిన వారి నిమిత్తమే ఆయన నలుగొట్టబడ్డాడు, మన మీద పడాల్సిన సమానార్థమైన శిక్షను ఆయన భరించాడు. ఆయన వదకు సిద్ధమైన గొర్రె పిల్ల వలె మౌనంగా ఉండి సహించాడు. ఆయన చూడనల్లోని వాడిగా మారిపోయాడు, వ్యసనాక్రాంతుడిగా చేయబడ్డాడు, వ్యాధిని అనుభవించిన వాడిగా మారాడు, మనుషుల చేత విసర్జింపబడిన వాడిగా మారాడు. ఎందుకు? ఆ పరిస్థితి ఈ మనిషి వల్లే, ఈ మనిషి వ్యక్తిత్వం వల్లే ప్రభువుకి శ్రమలు కలిగినాయి. ఎవరు క్రీస్తు జీవితంలో క్రీస్తుని బట్టి దీవించబడగలరంటే ప్రభు నమ్మి సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకుంటారు, దీవెన అనుకుని ఒక భ్రమలో ఉన్నారు. ప్రభు నమ్మనవాడు కూడా ఈ లోకంలో చాలా కలుగుతున్నాయి. కానీ నిజమైన ఆశీర్వాదం ఏంటంటే ఏదేను ఆశీర్వాదం. ఏదేనులో ఏముందండి? ఏదేనులో ఏముంది? ఆస్తులు ఉన్నాయా? ఏదేనులో బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా? ఏదేనులో బంగారం ఉందా? ఏదేనులో వెండి ఉందా? ఏదేనులో స్థలాలు ఉన్నాయా? కానీ ఏముంది? సంతోషం ఉంది. ఏదేను ఏముంది? సంతోషం ఉంది. వారికి ఏమీ లేవు, వారి పేరు మీద ఏమీ లేవు, కానీ ఏముంది? సంతోషం ఉంది. ఎందుకంటే ఏదేనంటే ఉల్లాసము. ఏదేను తోటలో దేవుడు సమస్తాన్ని సమకూర్చాడు. ఆదాము తినుచు చాగు సంతోషంగా ఉన్నాడు, చల్లబడిన ప్రతిదినం దేవునితో మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప భాగ్యము ఏదేను అనుభవం. అది పోగొట్టుకున్నప్పుడు గెత్సెమనే తోటలో ఆదాము అతిక్రమమును బట్టి తన ఉన్నతమైన రక్షణ భాగ్యాన్ని, లేదంటే ఉన్నతమైనటువంటి సంతోషంతో కూడుకున్న స్థితిని మనిషి పోగొట్టుకున్నప్పుడు ఏదేను తోటలో పోగొట్టుకున్న దాన్ని గెత్సెమనే తోటలో మనకి ఇవ్వడానికి దేవుడు ఇష్టపడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. గెత్సెమనే తోటలో ప్రభువు పడిన శ్రమను అర్థం చేసుకోవాలి. బయలుదేరతారు ఇక చక్కగా, ఈ నెల నుంచి బయలుదేరతారు. ఎందుకు? యేసు ప్రభు ఎక్కడ పుట్టాడయ్యా? పశువుల పాకలో పుట్టాడు. రైట్. కాబట్టి ఇంటింటి ముందు ఏం చేయాలి? స్టార్స్ పెట్టాలి. ప్రతి చర్చి ముందు ఏం చేయాలి? పాకలేసి ఆ పాకల్లో బాలయేసుని పెట్టాలి. ఎందుకు? ఎక్కడ పుట్టాడైనా? పశువుల పాకలో పుట్టాడు. ఎక్కడ ఉందా బైబిల్లో పశువుల పాకలో పుట్టాడని? ఈయన దీనునిగా, రిక్తునిగా, అందుకని అంటాడు, మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకున్నాడు. దాసుడుగానే చిన్న గుడిసి ఉంటుందేమో, ప్రభు తలదాల్చుకుంటే స్థలము లేదు. ఆయన పశువుల పాకలు కాదు పుట్టింది. ఆయన ఎక్కడ పుట్టాడు ఎవరు తెలియదు. ఒక మాటలో చెప్పాలంటే సత్రములో స్థలము లేనందున పశువుల పాకలో పెట్టారు. అంటే పుట్టిన తర్వాత సత్రములో తల ఆయన్ని ఉంచాలనుకున్నారు. సత్రములో స్థలం లేదు, పశువుల పాకలో పొడుందా పెట్టారు. అంటే ఆయన ఎక్కడ పుట్టినట్టు? దిక్కులేని వాడిగా రోడ్డు మీద పుట్టాడు. ఆయన పుట్టాడని సంబరపడ్డానికి కాదు రోడ్డు మీద పుట్టింది.
ఆయన పుట్టాడని పండగ చేసుకోవడానికి కాదు ఆయన పుట్టింది. ఆయన పుట్టాడు ఒకరిని జన్మదినం కంటే మరణదినం గొప్పగా ఉండాలి కాబట్టి, ఇదిగో గెత్సెమనే తోటలో శ్రమపడిన అనుభవాన్ని, క్రీస్తు శిలువ పాటలను అర్థం చేసుకుంటే ఒకరి జీవితం దీవెనకరంగా మార్చబడబోతుంది. అందుకని ఎవరైతే ఆ యొక్క మరణాన్ని అర్థం చేసుకుంటారో, ఆయన పడిన పాటలను అర్థం చేసుకుంటారో, వారు ఏం చేశారంటే క్రీస్తు కొరకు సాక్షులుగా ప్రపంచ దేశాలకు ఆశీర్వాదకరంగా మారారు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక వ్యక్తి జీవితం ఏదైనా తోట వల్ల ఎప్పుడు మార్చబడుతుందంటే, ఉల్లాసంగా సంతోషంగా ఎప్పుడు మార్చబడుతుందంటే క్రీస్తు పడిన పాటలను అర్థం చేసుకున్నప్పుడు. క్రీస్తు శిలువ శ్రమలు నన్ను బట్టే ఆయనకు కలిగినాయి, నన్ను బట్టే బాధించబడ్డాడు, నన్ను బట్టే గాయపరచబడ్డాడని ఎవరైతే పశ్చాత్తాపపడి రియలైజ్ అయ్యి బ్రతుకులు మార్చుకుంటారో వారి జీవితంలో ఏదేను వంటి అనుభవాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఏం చేస్తామంటే డబ్బు ప్రభావ, ఆస్తి ప్రభావ, ఉద్యోగం ప్రభావ, నేను సంతోషంగా ఉంటాను చెప్తాం. కానీ అవి ఉన్నప్పటికీ జీవితంలో సంతోషం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ రోజు నిజమైన ఆనందం మనకి ఎక్కడి నుంచి కలుగుతుందంటే, ఆనాడు ఏదేను తోటలో ఆదాముకి ఇచ్చిన ఆనందం మనం పొందుకోవాలంటే గెత్సెమనే తోటలో మన విచారాన్ని ఆయన భరించాడని, మనకు బదులుగా ఆయన దుఃఖించాడని, మనకు బదులుగా కన్నీరు కార్చాడని, మనకు బదులుగా ఆయన ఏడ్చి మరులు కొల్పబడ్డాడని నమ్మి కనుక మన జీవితాన్ని మార్చుకుంటే ఆయన ఉల్లాసవంతమైన సంతోషకరమైన జీవితాన్ని మనకిస్తాడు. ప్రభువు నమ్మిన మన జీవితాల్లో ఆనందాన్ని కలిగిన వారిని మనం ఏం చేయాలంటే అనేకుల కొరకు కన్నీరు గార్చాలి, అనేకుల కొరకు ఉపవాసం ఉండాలి, అనేకులకు దీవెనకరంగా మారాలి. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈరోజు ఎందుకు ఆరాధిస్తున్నాం మనం? ఈరోజు ఎందుకు ఆరాధిస్తున్నాం? మన జీవితంలో కన్నీరు లేకుండా చేశాడు. మనకు బదులుగా ఆయన కన్నీరు గార్చాడు, మనకు బదులుగా ఆయన శ్రమ పడ్డాడు, మనకు బదులుగా ఆయన గాయపరచబడ్డాడు. ఈ విషయాలు నీకు అర్థమైతే మనస్ఫూర్తిగా స్తుతించు. అంత మాత్రం కాదు, మన కోసం మనం ఏడడం మానేసి మనలను పరుల కోసం, ఇతరుల కోసం, నలుగుబాటులో ఉన్న వారి కోసం, కష్టాలు ఉన్న వారి కోసం కన్నీరు కాచి పరితాపము చెందే గొప్ప సాక్షులుగా, వ్యక్తులుగా దేవుడు మనల్ని మార్చాడు. ఒకవేళ క్రీస్తు మరణం నీకు అర్థమయ్యి ఆయన ఆ మరణం బట్టి నీ జీవితం మార్చుకుని ఒకవేళ ఇప్పటికే సాక్షిగా బ్రతుకుతుంటే మనస్ఫూర్తిగా దేవునికి స్తోత్రాలు చెల్లించు. ఇతరుల కొరకు కన్నీరు కాచే ఉన్నతమైన స్థానంలో నువ్వు ఉంటే మనస్ఫూర్తిగా స్తోత్రాలు చెల్లించు. లేదా బలహీనతలు కనబడుతున్నాయా, ఇంకా ఆయన అంత శ్రమ పడినప్పటికీ ఆ శ్రమ వైపు చూసి బ్రతుకులు మార్చుకోలేక బలహీనతతో కొట్టుమిట్టాడుతున్నావా? పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో నీ అపరాధం ఒప్పుకో. తప్పనిసరిగా దేవుడు దీవించి బలపరిచి నిన్ను ముందు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. స్తుతులు చెల్లించండి.